జయశంకర్ భూపాలపల్లి మేడిగడ్డ బ్యారేజ్లో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వచ్చిన 6 యువకులు గల్లంతయ్యారు. అంబటిపల్లి గ్రామానికి చెందిన స్నేహితులు గోదావరిలో స్నానం చేసేందుకు మేడిగడ్డకు వచ్చారు. స్నానం చేసేందుకు నీటిలో దిగి గల్లంతయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దోస్తులు వచ్చింది కొర్రగుంటోళ్ళు ఇట్లా డాడీ నువ్వు వస్తావా నేను పోవాలా నేను పట్టుకొని పోతున్నా నా కొడుకు ఫోన్ చేస్తాడు నేను మా మామూలు ఇంటికాడు అయ్యాళ్ళకి సాగదోళ్ళక పోదా వాగు సాగదోళ్ళక పోదా నమ్మకం నేను తీసుకొని వచ్చిన గీడ చేసి చెప్పుకోడు పోయిన కథ కొయ్యలు పడ్డారు. ఇక వాళ్ళు మురుగుతూనే ఉన్నారు. నేను ఉరికే వారు కూడా నాకు అందకుంటున్నాయి. ఇక ఇక్కడికి ఒక్క పిల్లగాడే వెళ్ళి వచ్చిండు. 7 వెళ్ళి 7 పోయిలు 6 అటే పోయిలు ఒక్క పిల్లగాడే వెళ్ళి స్నానం చేయడానికి ఇటు దగ్గర ఇటు స్నానం చేసినాం. మెల్ల ఆడుకుంటే ఈదో కొట్టుకుంటే వాళ్ళు ముంగడికి పోయారు. అయితే ముంగడికి పోయారు అందరూ పొక్కున్నారు అన్నారు పిలిచారు. వాళ్ళు కొందరు ఆ ముంగడు అప్పటికే పోయారు. మమ్మల్ని పిలిచిన వాళ్ళు మేము పోయినాం. పోయారకు ఒక ఇద్దరం ఉండే మధుసూదరు నేను ఉండే. అయితే అక్కడ నుంచి నేనే రాలేకపోతున్నా. ఆయన గుంజామన్నా గుంజే ఛాన్స్ కూడా లేకపోయింది. అలాంటి పోయారు. తాత వచ్చే వరకు వెళ్ళిపోయారు. మధుసూదరు, శివమానవ్, సాగర్, రక్షిత్, రాహుల్, పండు 6 పోయారు. మొత్తం 8 మంది వచ్చినామే. తాతను మా తాతను నేను ఇటు బయట ఉన్నాం. ఈ తాత ఇక్కడ కూర్చున్నారు. మేము స్నానానికి అందరం వెళ్ళాం. ఇటు బయట ఉన్నాం. మేము 4 ఈ ఊరోళ్ళు అమ్మడిపల్లి. 2 వాళ్ళ కొల్లకుంట ఒకైనా ఇంకోైనా వాళ్ళ ఫ్రెండ్ అంట. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాల్, చెప్పండి, గల్లంతైన 6 యువకుల ఆచూకీ ఏమైనా లభించిందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే వీరంతా కూడా మొత్తం 7గురితో పాటు ఒక ఓల్డ్ ఏజ్ అతను కూడా వీళ్ళంతా కలిసి ఇటు నదికి వచ్చారు. మేడిగడ్డ దగ్గర స్నానాలు చేసిన అనంతరం కొంతమంది ఈతకని చెప్పి లోనికి వెళ్ళిన నేపథ్యంలో అది లోతులో ఉన్న నేపథ్యం ఏంటంటే మరి ఈత వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితిలో 2-3 లోనికి వెళ్ళినప్పుడు ఇంకో 2-3 కూడా వాళ్ళని రక్షించేందుకు ప్రయత్నించినట్టుగా కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే 7 పోగా 6 మాత్రం నదిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే స్పందించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి వారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గజ ఈతగాళ్ళు కావచ్చు, మరియు రెస్క్యూ టీం సంబంధించిన వారి కొంతమంది కూడా తీసుకొచ్చి వాళ్ళను రక్షించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ప్రస్తుతానికైతే కూడా ఎవ్వరు కూడా లభించలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చీకటి అయింది. మరోవైపు చీకటితో పాటు ఇక్కడ ఏమీ కనిపించని పరిస్థితి ఉంది. మరోవైపు నది కనుక అంతా కూడా సిమ్మన చీకటి ఉంది. ఈ నేపథ్యం అయితే మరోవైపు లోతు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అది ఎంత లోతుంది చేయాలంటే కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. రెస్క్యూ టీం కూడా కొంత ఎంత ముందు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ రేపు ఉదయం వరకు అయితే మాత్రం కొద్దిగా త్వరితగతిన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కష్టమైతే మాక్సిమం ట్రై చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రతిష్ట రైట్ వేణు.